పైన ఏం మాట్లాడకూడదు, అందుకే మాట్లాడకుండా ఉండాలంటే వీళ్ళు భయపెట్టాలి, మాట్లాడే వయసుని అనగదొక్కాలి అనే ఉద్దేశంతో నా మీద ఈ యాక్షన్ తీసుకున్నారు తప్ప వాళ్ళు ఉద్యోగులకు ఏం చేసే ఆలోచన ప్రభుత్వానికి కనపడటంలే. సార్ నా వాయిస్ వినిపిస్తుందా? సార్ నా వాయిస్ వినిపిస్తుందా? వినపడుతుందా సార్? ఇప్పుడు ఏదైతే మీ మీద ఎలిగేషన్ చేశారో, మీరు రాజకీయ ప్రచారం చేశారు వైసీపీకి అని, మీరు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక ప్రెస్ మీట్ లో గతంలో చంద్రబాబు నాయుడు గారు ధర్మ పోరాట దీక్షలు చేసేటప్పుడు కూడా ఉద్యోగులను వినియోగించుకున్నారు, అప్పుడు వాళ్ళతో చేయించారు అని అన్నారు సార్. దాని గురించి కొంచెం చెప్తారా? 100% అంటే గవర్నమెంట్ నేను రాజకీయం చేసిన అని చెప్పి నా మీద యాక్షన్ తీసుకున్నది. ఆ మాట మాట్లాడే అర్హత ఈ ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ లేదు. ఎందుకంటే ఉద్యోగులు రాజకీయంగా వాడుకోవడం మొదలుపెట్టిందే వీళ్ళు. 2014-19 మధ్య మీరు చూసుకోండి, ఆ రోజు ఉద్యోగులు ఎంతగా వాడుకున్నది ప్రభుత్వం. సీఎం గారు పోలవరంలో మీటింగ్ పెట్టి ఏదో అక్కడ ఇనాగ్రేషన్ అయితే సచివాలయ ఉద్యోగులను బస్సులు వేసుకొని పోలవరం తీసుకెళ్ళిండ్రు. ఆ కార్యక్రమాలకు ఎంప్లాయీస్ కి ఏం సంబంధం? కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చే ప్యాకేజ్ బ్రహ్మాండంగా ఉందని చెప్పి ఉద్యోగులను బస్సులు వేసుకు తీసుకొచ్చి నవనిర్మాణ దీక్ష చేసిండ్రు ఇక్కడ విజయవాడ బెంచ్ సర్కిల్లో. ఎన్నిసార్లు చేసిండ్రు? అదే ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంతో ముఖ్యమంత్రి గారికి విభేదాలు వచ్చి బీజేపీతో విడిపోగానే అది ప్యాకేజ్ బాగాలేదు, హోదా కావాలని ఆయన కొట్లాడితే మళ్ళీ ఉద్యోగులందరూ ప్యాకేజ్ కాదు హోదా కావాలని చెప్పి మళ్ళీ వాళ్ళు నలసొక్కాలు వేసుకొని ధర్నా చేయాలి. ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రిగా ఉండే ఆయన పక్కన ఉద్యోగులను కూర్చోబెట్టి ఉద్యోగులకు నల్ల చొక్కాలు వేసి ధర్నా చేయించి కేంద్ర ప్రభుత్వాన్ని అప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని వ్యక్తిగతంగా తిట్టించి రాష్ట్రంలో బీజేపీకి ఒక్క సీటు రాకుండా తరిమి కొడతామని చెప్పి ఉద్యోగ సంఘాల నాయకులు పక్కన కూర్చోబెట్టి మాట్లాడింది ముఖ్యమంత్రి గారు కాదా? అలాంటి వ్యక్తి నేను రాజకీయం చేసినా నా మీద యాక్షన్ తీసుకునే అర్హత ఉంటుందా? అప్పుడు ఎన్జిఓ ప్రెసిడెంట్ కర్ణాటకకి వెళ్ళి కర్ణాటకలో బీజేపీని ఓడించని చెప్పి ప్రచారం చేయలేదా? ఎవరి సూచనలతో ఆయన ప్రచారం చేసిండు? 2019 ఎన్నికల ముందు అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు అన్ని పేపర్లకు ఇంటర్వ్యూలు ఇచ్చిండ్రు. అన్ని పేపర్లో పెద్దగా వచ్చింది ఇంటర్వ్యూలో, ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం, మళ్ళీ ఫ్రెండ్లీ గవర్నమెంటే రావాలని కోరుకుంటున్నామని. ఎలక్షన్ టైంలో అది ఎన్నికల కూడా ఉల్లంఘన కాదా? వాళ్ళంతా టీడీపీ తొత్తులా? వాళ్ళందరినీ ఇప్పుడు ఉద్యోగులను తీసేయాలనా? సరే, ఈ గవర్నమెంట్ ఉద్యోగులను వాడుకోవడం, టీడీపీ వాళ్ళు ఉద్యోగులను వాడుకోవడం అనేది వందల ఉదాహరణలు ఉన్నాయి. అంతెందుకు ఇప్పుడుండే ఏపీజీ అధ్యక్షుడు సూర్యనారాయణ గారు మొన్న బహిరంగ మీటింగ్ లో మాట్లాడాడు, నేను 24 ఎలక్షన్ లో రాష్ట్రం అంతా తిరగండి నాకు చంద్రబాబు గారు చెప్పిండు, అవసరమైన సరుకు సరంజామం అంతా నాకు సమకూర్చిండు అని చెప్పి ఓపెన్ గా మీటింగ్ లో చెప్పిన వీడియో ఉంది. అలాంటి మీరు నా మీద పార్టీ ముద్రేసి నన్ను తీసుకోవడానికి మీకేం అర్హత ఉంది? సార్ యాక్చువల్గా 2024 ఎన్నికల ముందే మిమ్మల్ని సస్పెండ్ చేశారు అని చెప్పారు కదా సార్, మళ్ళీ ఎట్లా అది? దాని గురించి ఒకసారి చెప్పండి. అదే నా ఎన్నికల ప్రచారం చేస్తున్నా అని చెప్పి ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి, ఈనాడు వాళ్ళు ప్రెజర్ పెట్టి అక్కడ కలెక్టర్ గారితో ప్రెజర్ పెట్టి నా మీద రోజు అంటే దీంట్లో ఏమీ లేదని చెప్పి గవర్నమెంట్ యాక్షన్ తీసుకోకపోతే రోజు పత్రికలు ఆంధ్రజ్యోతి, ఈనాడు రోజు పత్రికలు రాసి ప్రెజర్ పెట్టి సస్పెండ్ చేసిండ్రు. సస్పెండ్ చేసిన తర్వాత అక్కడ రిపోర్ట్ ఎంక్వైరీ జరిగింది. ఎంక్వైరీ వాళ్ళు అన్ని డిపో మేనేజర్లు చాలా స్పష్టంగా ఇచ్చిండు, ఇక్కడ ఎన్నికల ప్రచారం ఏం జరగలేదని చెప్పి. పాంప్లెట్ పంచినా అని చెప్పి వాళ్ళు రిపోర్ట్లో ఇచ్చిండు. నేను ఒకటే అడిగిన, పాంప్లెట్ పంచితే నేను పంచిన ఫోటో గానీ ప్రతి డిపోలో సీసీటీవీలు ఉన్నాయి, సీసీటీవీలో రికార్డ్ అవుతుంది కదా, సీసీటీవీ ఫుటేజ్ గానీ ఏమున్నాయి? మీ దగ్గర పాంప్లెట్ పంచినా అంటే సరిపోతుంది, పంచడానికి మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉంది? ఎలాంటి ఆధారం లేదు. తెలుసు దీనికి ఇది సస్పెండ్ చేసేంత కేసు కాదు, డిస్మిస్ చేసే కేసు కాదు, ప్లస్ నేను తప్పు చేసిన దానికి ఎలాంటి ఆధారాలు లేవు, అది స్పష్టంగా ఇది తప్పుడు కేసు అని వాళ్ళకు కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే అధికారం ఉంది, మనం ఏం చేద్దాం, ఏం చేస్తున్నా చూసుకుంటాం. నాకు అహంకారంతో ఏం చేయలేడు కదా, మనం అధికారం డిస్మిస్ చేసినా ఏం చేయలేడు, మా అయితే కోర్టుకు వెళ్తాడు, కోర్టు ఆర్డర్ ఇచ్చినప్పుడు చూద్దాం అనే ఒక అహంకారంతో చేసిన చర్య తప్ప ఉద్యోగులు భయపెట్టాలి, ఉద్యోగులందరూ రోడ్డు మీద రావడానికి సిద్ధంగా ఉన్నారు, రెండు రకాలుగా ఆలోచించి చేసిన నిర్ణయం తప్ప వాస్తవంగా ఇది మంచి కోసం చేసింది కాదు. డిమాండ్ చేస్తున్నారో ఉద్యోగులు చేసిన వ్యవహారం ఇదంతా. సార్ ఉద్యోగులు ఏవైతే డిమాండ్ చేస్తున్నారో వాళ్ళని భయపెట్టడం కోసం మిమ్మల్ని డిస్మిస్ చేశారు అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది సార్. 100% అదే చెప్తున్నానా, అందరూ ఉద్యోగులందరూ ఆవేదనతో ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారు, ఎవరు పిలిపించినా రోడ్డు మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఉద్యోగ సంఘాల నాయకులు అందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళ మీద ప్రెషర్ ఉంది కాబట్టి ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది, మీరు ఇలాగే ఉంటే ఉద్యోగులు పట్టించుకోకుండా ఉద్యోగులకు ఇవ్వాల్సి ఇవ్వకపోతే ధర్నా చేస్తామని చెప్పి అందరూ నిన్న ఆదివారం రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. దీంతో ప్రభుత్వం కామ్ గా ఉంటే, మనం సైలెంట్ గా ఉంటే ఉద్యోగులందరూ రోడ్డు మీదకి వచ్చేలాగా ఉన్నారు, వీళ్ళు భయపెట్టాలి, ఏదో రకంగా కంట్రోల్ చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. లేకపోతే ఇది 2 ఏళ్ల నుంచి నడుస్తుంది కేసు. కలెక్టర్ గారు నా మీద రిపోర్ట్ ఇచ్చి కూడా ఎప్పుడు లాస్ట్ ఆగస్ట్ అంటే 8 నెలలు అయింది రిపోర్ట్ ఇచ్చి కూడా, వాళ్ళు ఇన్ని రోజులు తాత్సారం చేసి ఈ రోజు ఎందుకు ఇచ్చిండ్రు?
రోడ్డు మీదకి రావడానికి ఉద్యోగులు అందరూ సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఉద్యోగులు భయపెట్టాలి, ఉద్యోగులు రోడ్డు మీదకి రాకుండా ఆపాలని ఒక దురుద్దేశంతో చేసిన చర్య తప్ప ఇది ఇందులో ఎలాంటి వాస్తవాలు లేవు. ఇది అన్యాయంగా చేసిన చర్య. సార్ సార్ కంటిన్యూ సార్. అన్యాయం చేసింది. ఇది కోర్టులో నిలబడదన్నా 100%. కోర్టులో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. నేను కష్టపడి తెచ్చుకునే ఉద్యోగం ఇది. 3 లక్షల మందితో పోటీ పడి తెచ్చుకున్నా. నేను మా బ్యాచ్ లో నేను 140 మంది వేసుకోవచ్చు, నేను ఫస్ట్ పర్సన్. అలాంటిది సీఎం గారు ఈరోజు సంతకం పెట్టి నువ్వు ఇంటికి పో, నీకు ఉద్యోగం లేదంటే అంత ఈజీగా వదిలేసే వాళ్ళం కాదు. ముఖ్యమంత్రి గారి రికమెండేషన్ తో ఆయన సంతకం పెడితే నాకు ఉద్యోగం రాలే. నేను కష్టపడి ఎగ్జామ్ రాసి తెచ్చుకున్నా కాబట్టి ఖచ్చితంగా ఫైట్ చేస్తా. నేను మళ్ళీ ఉద్యోగంలో చేరతా. నాకు కోర్టు మీద నమ్మకం ఉంది, కోర్టులో న్యాయం జరుగుతుందని. మళ్ళీ నేను ఉద్యోగంలో చేరి మళ్ళీ సెక్రటరీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తాను తప్పకుండా. సార్ ఇప్పుడు మీ సాటి ఉద్యోగులతో కలిసి ఇప్పుడు భవిష్యత్ కార్యాచరణ ఏంటి అంటే మరి నేనంటే ఉద్యోగులను ఇన్వాల్వ్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ప్రభుత్వం అంత కక్షపూరితంగా ఉన్నప్పుడు ఎవరైనా నాకు అనుకూలంగా మాట్లాడినా, ఇప్పుడు నేను ఎంప్లాయీని కూడా డిస్మిస్ చేసినా నేను ఎంప్లాయీని కాదు, నాతో తిరిగినా కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంది. కాబట్టి నాతో తిరిగి వాళ్ళు ఇబ్బంది పడాలని నేను కోరుకోవడంలే. నేను ఖచ్చితంగా నేను లీగల్ గా ఫైట్ చేస్తా, తప్పకుండా కోర్టులో న్యాయం సాధిస్తానని నమ్మకంతో ఉన్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లైవ్ లోకి వచ్చి మీ అభిప్రాయాలు వ్యక్తం చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.